ఓరుగల్లు నగరం దసరా ఉత్సవాలకు ముస్తాబైంది. మైసూరు తరహాలోనే వరంగల్ నగరంలోని ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో రావణవధ మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. రంగలీల మైదానంలో నిర్వహించే ఉత్సవాలకు 70 అడుగుల భారీ రావణాసురుని ప్రతిమ, తారా జువ్వలు, నాగుపాము, మల్లె చెట్టు, బాణాసంచలు కాల్చుతుండగా వెలుగులు వెదజల్లే విధంగా ఈసారి లేజర్ షో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలు నిర్వహించే రంగలీల మైదానంలో ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని దసరా ఉత్సవ కమిటీ సభ్యులు చెబుతున్నారు. రైటిక ఉర్సుగుట్ట రంగలీల మైదానం నుంచి మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దసరా పండుగ అంటేనే గుర్తుకొచ్చేది రావణవధ కార్యక్రమం. అది వరంగల్ మహానగరంలో అనేక ప్రాంతాల్లో కూడా జరుగుతుంది. ఉర్సూరు రంగలీల మైదానంలో అయితే 70 ఏళ్ళుగా అక్కడ ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 70 అడుగుల ఎత్తైనటువంటి రావణ ప్రతిమను ఏర్పాటు చేసి అక్కడి నుంచి దాని దహన కార్యక్రమాన్ని కూడా చేస్తారు. మనం ప్రస్తుతం హన్మకొండలో ఉన్నాం. హన్మకొండకు సంబంధించినటువంటి హన్మకొండలో ఉన్నటువంటి పద్మాక్షమ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఈ రావణవధ కార్యక్రమం. ఇది కూడా 35 ఏళ్ళుగా ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. అయితే దసరాకు సంబంధించి రావణవధ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది కూడా నిర్వహించడం ఇక్కడ ఈ గ్రౌండ్లో 35 ఏళ్ళుగా ఈ ఉత్సవ సమితి నిర్వహిస్తుంది. అయితే రావణవధకు సంబంధించి కూడా మంచిపై ఏదైతే ఎప్పుడు మంచిగా గెలుస్తుంది, చెడు పైన మంచి విజయం సాధిస్తుంది అనే ప్రతీకగా ఈ పండుగను నిర్వహిస్తారు. రావణవధ కార్యక్రమానికి సంబంధించి కూడా చూస్తే దాని దసరా రోజు రావణుడిని మీద దశకంఠుడైనటువంటి రావణుడి మీద రాముడు యుద్ధం చేసి గెలిచాడు, ఆయనను సంహరించాడు. కాబట్టి ఈ దసరా రోజు ఆ విజయానికి ప్రతీకగా ఈ రావణవధ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. అందుకే వరంగల్ నగరానికి సంబంధించినటువంటి అనేక ప్రాంతాలు, ఇటు ఉరుసు కావచ్చు, ఇటు హన్మకొండలో ఉన్నటువంటి ఈ పద్మాక్షమ గుండం దగ్గర కావచ్చు, అదేవిధంగా వడ్డేపల్లి చెరువు దగ్గర, కాశీబుగ్గ, ఇలా అనేక ప్రాంతాలలో భారీ రావణ ప్రతిమలను ఏర్పాటు చేశారు. వీటిని రాముడికి సంబంధించినటువంటి ఊరేగింపు కూడా ఉంటుంది. రావణుడి రథాన్ని కూడా తీసుకొస్తారు. ఆ రథాన్ని తీసుకొచ్చి ఈ రావణుడికి సంబంధించినటువంటి కాల్చడం ద్వారా, దహనం చేయడం ద్వారా ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు కూడా పెద్ద ఎత్తున జనం తరలి వస్తుంటారు. అయితే ఈ రోజు దసరాకు సంబంధించి కూడా చూస్తే ఉదయం అంతా కూడా అమ్మవారి ఆలయాలు కావచ్చు, టెంపుల్స్ అంతా కూడా వెళ్తారు. ఆ తర్వాత సాయంత్రం అయ్యేసరికి సమీపంలో ఉన్నటువంటి చెరువుల దగ్గరికి కావచ్చు, అదేవిధంగా సమీపంలో ఉన్నటువంటి చెట్ల దగ్గరికి వెళ్తారు. జమ్మికి సంబంధించినటువంటి పూజలు చేస్తారు. జమ్మి చెట్టుకు పూజ చేయడం కావచ్చు, జమ్మి చెట్టుకు సంబంధించినటువంటి తమలో ఉన్నటువంటి శక్తులను ఇస్తుంది, తమకు ఏదైతే కష్టాలు ఉంటాయో అవన్నీ కూడా తీరుస్తుంది జమ్మి అనేది. అందుకోసమే జమ్మికి సంబంధించినటువంటి పూజలు కూడా చేశారు. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున జనం కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రావణవధ కార్యక్రమాన్ని కూడా వీక్షించేందుకు విద్యుత్ దీప కాంతులను ఏర్పాటు చేశారు. సేమ్ టైంలో బారికేడ్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ రావణవధ కార్యక్రమానికి ముందు కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తారు. మంచి ఎప్పుడు విజయం సాధిస్తుంది అనేది చెప్పడంలో భాగంగానే ఈ పండుగ అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు చాలామంది వచ్చారు. ఎట్లా ఉందంటే రావణవధ కార్యక్రమం అంటే దసరా అనగానే ఎట్లా ఉంటుంది, మీ ఫెస్టివల్ ఎట్లా చేసుకుంటారు, ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తారు? బ్రహ్మాండంగా ఉంటుంది. హన్మకొండ మొత్తం టోటల్ తెలంగాణ స్టేట్లోనే బ్రహ్మాండంగా జరుపుకునే ప్లేస్ హన్మకొండ. మా చిన్నప్పటి నుండి 50 ఏళ్ళ నుండి ఎవ్రీ ఇయర్ రావణాసుర వధ కోసం వస్తుంటాం. ఈసారి పిల్లలు అందరు, మా బామ్మది అందరు వాళ్ళందరూ కూడా వచ్చారు ఫ్యామిలీతో. ఇక్కడ బ్రహ్మాండంగా అసలు టోటల్ తెలంగాణ స్టేట్లోనే గొప్పగా చెప్పుకునే పండుగ మన తెలంగాణ దసరా పండుగ బ్రహ్మాండంగా జరుపుకుంటాం. సో రావణవధ అనగానే ఇక్కడ క్రాకర్స్ కావచ్చు, అవన్నీ కూడా ఎంత కూడా ఎట్లా ఉంటుంది, ఆ లైటింగ్ కానీ ఆ టైంలో ఎలా ఉంటుంది? అసలు మనం చెప్పడానికి మాటలే లేవు. అసలు బ్రహ్మాండంగా అసలు వెలుగులతో నిండిపోతుంది మొత్తం ఆకాశం అంతా కూడా. పిల్లలందరూ ఆ స్కై షాట్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడికి వస్తే ఎంజాయ్ చేస్తుంటారు. ఎట్లా ఉంటుందండి ఇక్కడ రావణవధ కానీ దసరా ఫెస్టివల్ ఎట్లా చూసుకుంటారు ఈసారి? అక్కడ ప్రస్తుతం రావణవధ కార్యక్రమానికి చూడొచ్చు. ఇప్పుడిప్పుడే జనమంతా కూడా తరలి వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా రావణవధ కార్యక్రమాన్ని వీక్షించాలనేది వస్తుంటారు. అయితే రావణవధ కార్యక్రమానికి సంబంధించి మనం ప్రారంభంలోనే సిద్ధేశ్వర ఆలయం అటువైపు ఉంటుంది, ఇటువైపు ఏమో పద్మాక్షమ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్స్ దగ్గర కూడా వెళ్తారు. ఆ టెంపుల్స్ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా వచ్చినటువంటి వాళ్ళు వీక్షించేందుకు కావాల్సినట్టు చూస్తారు. ఎట్లా ఉంటుందమ్మా ఈ ఫెస్టివల్, ఎట్లా నిర్వహించుకుంటారు? ఇక్కడికి ఎందుకోసం వచ్చారు? ఇక్కడ రావణాసురుడి వధ కోసం వచ్చామండి. చెడు మీద మంచి గెలిచిన రోజు ఈరోజు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇట్లా చూస్తేనే సంబరం అనిపిస్తుంది సార్.
చాలా ఆనందం. అంటే ఎట్లుంటది ఇక్కడ రావణునికి సంబంధించిన దానం చేసే టైంలో ఆ క్రాకర్స్ కానీ ఆ లైటింగ్ కానీ? చాలా బాగా అనిపిస్తుంది సార్. చెడు అనేది వినాశనం అవుతున్నట్టు అనిపిస్తుంది, ఆ దీపావళి పండుగ జరిగినట్టు అనిపిస్తుంది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎవ్రీ టైం ఇక్కడికి వస్తుంటారా? ప్రతి సంవత్సరం సార్. నేను పుట్టి పెరిగింది ఇక్కడే, ఒక 20 years నుండి వస్తుంది సార్. చాలా మంది వచ్చినటువంటి వాళ్ళు కూడా ఫ్యామిలీస్ తోడు వస్తారు. అంటే ఉదయం అంతా కూడా ఇంట్లో పూజలు చేసుకోవడం కావచ్చు, లేదా వివిధ కార్యక్రమాలలో టెంపుల్స్కి వెళ్ళడం